స్టార్ట్ డన్. ఈరోజు కొంచెం రివర్స్ చేద్దాం. మీరు క్వశ్చన్ ఆన్సర్ లేదు, లాస్ట్కి స్పీచ్ ఇస్తాం. ఏదో ఒకటి కొత్తగా చేయాలి ఈరోజు. బాలకృష్ణ గారు మీకు చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. మీ బ్యాక్గ్రౌండ్ లేదని బాధపడద్దు, మమ్మీ డాడీ ఉన్నారని చెప్పారు. తర్వాత మీకు ధైర్యం వచ్చిందా నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని? ఆ ధైర్యం ముందు నుండి ఉంది, అది విన్న తర్వాత కొంచెం రియలైజేషన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం? అసలు ఎందుకు వచ్చింది? నాకు లేదని ఎప్పుడు చెప్పినా సార్ మీకు. మరి బాలకృష్ణ గారు ఆ పాయింట్ ఎందుకు రేస్ చేశారు స్టేజ్ మీద? అది సరదాగా అనుకున్నాం అంతే. అది సరదాగా తీసుకున్నది, మీరు సీరియస్ తీసుకున్నట్టు. కానీ నాకు కాన్ఫిడెన్స్ లేదని ఆయన అనలేదు, ఆయన నోటితో. కాన్ఫిడెన్స్ పాయింట్ కాదు, బ్యాక్గ్రౌండ్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ నుంచి కదా కాన్ఫిడెన్స్ వచ్చింది. అది సరదాగా మాట్లాడిన మాట సార్. అక్కడ చాలా సీరియస్గా ఏదో మాట్లాడు, అక్కడ ఏదో క్రియేట్ అయిన టాపిక్ అయితే కాదు అది. జరిగింది, బట్ ఇట్స్ ఏ వెరీ సరదాగా జరిగింది. మీరు సీరియస్గా అడుగుతారా? మీరు సరదాగా అడిగితే నేను బాలకృష్ణ గారు లాంటి ఒక పెద్ద హీరో దానికి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే అంత ఒక లెజెండరీ హీరో మాట్లాడారు కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్. సార్ ఆయన ఎంత మంచోడు అంటే చాలా సీరియస్ టాపిక్ని కూడా చాలా కామెడీగా, చాలా జోవియల్గా తీసుకునే మనిషి. సో మనకి తెలియాలి మనం ఏం సీరియస్గా తీసుకోవాలండి. అక్కడ నిజంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం సీరియస్ తీసుకోవాలి. ఆ ఈవెంట్లో వైరల్ అయింది బాగా. ఆ అంజలి గారిని ఇట్లా చూసేయడము అన్నీ బాగా తిరుగుతున్నాయి. అసలు ఏం జరిగింది వంశీ? మీరు కూడా ఉన్నారు పక్కన స్టేజ్. దాని వెనక ముందు వీడియో చూసుకుంటే మిగిలిన వాళ్ళు సరిపోతుంది. అదే కదా, ఇప్పుడు మన ముగ్గురు నలుగురు ఉన్నాము మాట్లాడుతూ. ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు. అది జరిగింది అక్కడ. దాన్ని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కాంట్రవర్సీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే క్యాజువల్గా నేను జరుగు అంటే మీకు వినపడలా. పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి దోసాడు కొంచెం పక్కకి. దాన్ని ఎందుకు అంత తర్వాత వాళ్ళిద్దరు హైఫై కొట్టుకున్నారు. ఆ వీడియోలో వేయలేదు. దాని వెనక ముందు వీడియో అంటే బేసిక్గా డేటా ఉన్న వాళ్ళందరూ వీడియో చూసుకోవచ్చు. వెనక ముందు మన డేటా లాస్ట్ ఒక 30 MB మిగిలిపోయింది అంటే 599 ప్లాన్ అయిపోయింది. 699 ప్లాన్ వేసుకొని మిగిలిన చూసుకోవాలి. బాటిల్ పెట్టారు, అవి పెట్టారు, అసలు సీజీలో పెట్టారు. అవన్నీ అక్కడ ఏం లేవు. అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా. కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2కి వాళ్ళే సీజ్ చేసేది. మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మాట్లాడదామా సార్? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కొంచెం లోకల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఉన్నాయి. డైలాగ్స్ అది ఓన్లీ ట్రైలర్ కోసం కట్టేసి సినిమా అంతా రేపు పొద్దున్న సినిమా రిలీజ్ సార్. మీకు డైరెక్ట్ చెప్తున్నా, డొమెస్టిక్ కాపీ, ఇంటర్నేషనల్ కాపీ రెండు ఉంటాయి కదా. నేను నిన్న నైట్ డొమెస్టిక్ కాపీ చూసాను. డొమెస్టిక్ కాపీలో మాట్లాడుతున్నా కదా అని ఒకటి ఉంది కదా ట్రైలర్లో. దానికి డొమెస్టిక్ కాపీలో ఏముంటుందంటే ఏదో నాయలా మాట్లాడుతున్నా కదా మింగే అని ఉంటుంది. అండ్ యుఎస్ కాపీలో ఏముంటుందో అది ట్రైలర్లో ఉన్నది ఉంటుంది. అండ్ ఉన్న మూడు మాట్లాడదాం. యువ నాయకుడు, నా నాయకుడు అన్నది ఇంకోటి ఉంది కదా, దానికి మ్యూట్ వేసాను. అండ్ ఇవి రెండు కాకుండా ఇంకేముంది? మా సినిమా మొత్తం ఉన్నాయి ఈ 3 ముక్కలు. దీనికి మించి గేమ్ ఉండదు. మాకు యూబై ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది. మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లల్ని వేసుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ అయ్యారు, మేము ఆన్సర్ చెప్తాం. లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లో అని చెప్పారు. ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ. అంటే మీరు 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మీరు 10 సెకండ్లు పట్టుకుంటారా, మిగిలిపోయిన 2 నిమిషాల 10 సెకండ్లు పట్టుకుంటారా అనేది
అది మనం పెరిగిన వాతావరణము మనకి నచ్చే విషయాలు మన క్యారెక్టర్ అవన్నిటిని బట్టి ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది అది. ఇప్పుడు అమ్మాయిలని అంటే అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేహ పాట నచ్చుతుంది వాళ్ళకి, స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ చూస్తారు. ఏవి కనిపించకుండా 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో నేను చెప్పిన 8 సెకండ్లతో మరి ఆ 8 సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా తీస్తామంటారా? మీరు చూస్తారా ఆ 8 సెకండ్లే ఇంపాక్ట్ అయింది. బట్ అంటే 2 గంటల 10 నిమిషాలు సినిమాలో 10 సెకండ్లు మ్యాటర్ కాకపోవచ్చు. 2 గంటల 10 నిమిషాలు అంటే 2 నిమిషాల 20 సెకండ్లలో సార్ 2 నిమిషాలు 20 సెకండ్ ట్రైలర్లో కూడా 10 సెకండ్లు ఏం మ్యాటర్ అయింది? ఒక స్లమ్ కుర్రోడు కథ అది. ఒక స్లమ్ కుర్రోడు ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్గా చూపించాం. దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు? ఆ కుర్రోడు జర్నీ చూపించాం, అదెందుకు పట్టించుకోవట్లేదు? అదే బాగా స్ట్రైక్ అయిందని అంటే మీరు అది మన perspective కదా సార్. అలా కాబట్టి మీకు అదొక్కటే కనిపించింది. ఇప్పుడు నిన్న ఇన్ని సినిమాలో ఇప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయాలి. నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు. ఇప్పుడు అంటే ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే కదా, ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ అన్నారు, నేను అడిగా ఏమైనా అర్థమైందండి అంటే మాట్లాడకపోవచ్చు అండి, మాకు తెలుసు కదా, కానీ అలాంటిది ఏం లేదు, నేను ఆ హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని. అట్లా మీరు ఎందుకు చూడరు? ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లు అప్పుడు కూడా అంతే, అనుపమ చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు. ఏదన్నా ఆ నెగిటివ్ సైడ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి? సో ఇప్పుడు ఒక ఇంగ్లీష్ ట్రైలర్లో వాట్ ద ఫక్ అంటే తప్పు అనిపించట్లేదు మనకి. అది తెలుగు ట్రైలర్లో తెలుగులో బూత్ పెడితే ఇంతసేపు డిస్కషన్ పెట్టారు. దట్స్ ద ప్రాసెస్, పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇంగ్లీష్లో మాట్లాడితే అది బూత్ కాదు, తెలుగులో మాట్లాడితే అది బూత్. నందమూరి నరసింహం, కొడిదెల కొదమసింహం 2 అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే అంత కిక్ వస్తుందని చెప్పి హైపరాది మాట్లాడటం జరిగింది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అది హైపరాది అడగండి. మీ సినిమా గురించి మీరు హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళిద్దరికి హైపరాది మాట్లాడే దాని గురించి అడిగితే అప్పుడు ఫోన్ వచ్చింది. ఇద్దరు అసెంబ్లీకి వెళ్తే మీకు కిక్ వస్తుందా? అలా కాదు. మీకు వస్తుందా లేదా చెప్పండి. 100% వస్తుంది. ఆ సినిమా చూస్తే కూడా అది వస్తుంది గ్యారెంటీ, అది వస్తుంది గ్యారెంటీ. అంటే ఆయన హీరోగా చెప్తే బాగుంటుంది. నాకు అసలు రాజకీయం తెలియదు. నేను మాట్లాడిన దాని గురించి అడగండి. హైపరాది మాట్లాడిన దాని గురించి నాకు ఎట్లుంటుంది సార్? నేను సెట్లు డైలాగ్ బాగా అనేది మీరు హీరోగా యాక్ట్ చేసిన సినిమా గురించి మాట్లాడాడు సార్, ఆయన హీరోగా మాట్లాడింది చేసిన దాని గురించి. నేను అదే అంటున్నా సార్. నేను ఇన్లే ఆ టైంలో నేను మాట్లాడుతుండే, బాలయ్య గారితో మాట్లాడుతుండే ఆ టైంలో. ఏదో దుడదొచ్చి గోక్కుంటుండే. నేను ఇన్లే, నాకు తెలియదు మీరు ఏం మాట్లాడుతున్నారు. వెన్నుపోటు పొడిచాను అంటే మరి అమ్మాయిలకి పొడిచుండొచ్చు, అమ్మాయిలకి పొడిచుండొచ్చు కానీ అమ్మాయిలకి పొడిచుండొచ్చు ఎవరికన్నా, అబ్బాయిలకి అయితే పడలేదు. ఆంధ్ర వాళ్ళని కించపరిచేలాగా వెన్నుపోటు పొడుస్తారు, వీళ్ళు 15 ఏళ్ళైనా సరే వాళ్ళు నవ్వుతూనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఎప్పటికో తెలుస్తుంది అని మాట్లాడారు. మీకు డేటా అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ 10 సెకండ్ల వీడియో చూడాలి. నేను ఆంధ్ర వాడిని కాదండి, తను చెప్పింది ఆ సెన్స్ లో కాదండి. ఇప్పుడు మీకు నేను ఏదైనా అన్యాయం చేస్తే మీరు గుర్తుపెట్టుకుని అన్న యుల్ పే బ్యాక్ అని చెప్పాడు తను. అంటే ఎదురుగుండా వెళ్ళి పొడుస్తాడని కాదు తను చెప్పింది. వెనక నుంచి పొడుస్తాడు కావాలని వెళ్ళని కాదు నేను అనేది. ఆయన ఇంకా మంచి భాషలో చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఏమైనా అన్యాయం చేశాను అనుకోండి, ఆంధ్రవాడు ఎలా అంటే 15 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా అది గుర్తు పెట్టుకుని హీల్ పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి. అంతే తప్పితే ఎవడి పడితే ఆయన మోసం చేస్తాడని కాదు ఆంధ్రవాడు. అండ్ అయినా అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క. మీ నెంబర్ చెప్తే డేటా వేస్తాను మీకు. అసలు మీరు పాయింట్ వదిలేశారు. అసలు తను అన్నది ఆంధ్ర వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే అది గుర్తు పెట్టుకుని దే పే బ్యాక్ అని చెప్పారు. చైతు దానికి మించి ఏం చెప్పలే చైతు దాంట్లో. కాదన్నా తర్వాత 10 సెకండ్ల వీడియో చూడలేదు, ఎంత తప్పు చెప్పు. ఆంధ్రాకి అది అట్రిబ్యూట్ చేసే పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని 12 ఏళ్ళు సార్ మీరు చాలా పెద్ద పెద్ద విషయాల్లోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుండి అసెంబ్లీకి పోతుంది సార్. గ్యాంగ్స్ ఆఫ్ అసెంబ్లీ అని 5th పార్ట్ తీస్తాం, అప్పుడు మాట్లాడదాం. సినిమా గురించి లైటర్ వేలో మొన్న బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ మోక్షరాజ్ నాన్న ఫాలో అవుతుంటా విశ్వక్సేన్ ఫాలో అవుతే బెటర్ అన్నారు. మోక్షరాజ్ మీ దగ్గరకు వచ్చాడు. నేను అయినా టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సత్యానంద్ ఓకే. నేను పోలే సార్ ఆ స్కూల్కి, నాకెట్లా తెలుస్తుంది?
ఇంటర్నే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ ఉన్నట్టుంది నాకు. పర్లేదు ఈ బ్యాక్ డ్రాప్ వద్దు, మరి పేరు తప్ప అన్నాడు అంతే. క్షమిస్తారు అందరు కలిసి, క్షమిస్తే మాట్లాడతారు. సో అది ఆన్సర్ చేసి వస్తుంది. సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసి ఉండేది. సో ఆయన మోక్షకు చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లెట్ మారుతూ ఉంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్కి మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. బేసికల్లీ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసికల్ కొట్టు స్పీకర్ వెళ్ళిపోవాలన్నట్టు అట్లా నడుస్తుంది కదా. అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం. ఇవన్నీ మేము తీసుకుంటున్న రిస్కే, కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ ఏజ్ సినిమా ఈజ్. ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో నేను చేతు మాట్లాడుకున్నదే. మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చెయ్యొద్దు అని డిసైడ్ అయింది. ఆ ఏమేమి చెయ్యొద్దు అనేవి మాత్రం మేము చేయలేదు సినిమాలో. రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకుని ఉంటుంది దాని గురించి. ఫోన్లో మీరు ఆల్మోస్ట్